గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంగీత రాథోడ్. సో ఎవరైనా నా ఛానల్‌ని కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండనమాట. సో ఏంటిది వ్లాగ్ స్టార్టింగ్‌లోనే ఏదో స్టేషన్ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా! సో ఇదొచ్చేసి విల్లుపురం జంక్షన్ అనమాట. ఇట్స్ ఇన్ తమిళనాడు అండి. సో నేను మళ్ళీ మీ అందరితోని నా చైల్డ్‌హుడ్ డేస్ అండ్ నా చైల్డ్‌హుడ్ మెమరీ అయితే షేర్ చేసుకోబోతున్నాననమాట. సో నా చైల్డ్‌హుడ్ అప్పుడు అరౌండ్ నా ప్రీ కేజీస్ అప్పుడు నా స్టడీ ఇక్కడే జరిగిందనమాట. తమిళనాడులో చదివాము. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మా డ్యాడీ ఇక్కడ పోస్టెడ్ ఉండే అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జ్యూస్ బండి. సో జ్యూస్ షాప్ అది ఎగ్జాక్ట్ మేము చిన్నగున్నప్పుడు అది అదే ప్లేస్‌లో ఉండే. ఇప్పటికీ సేమ్ ప్లేస్‌లో జ్యూస్ పాయింట్ ఉందనమాట. అసలు అది చూసాక ఐ వాస్ లిటరల్లీ షాక్ అన్నమాట. ఏంది ఆఫ్టర్ 20 ఇయర్స్ కూడా ఇంకా చేంజ్ కాలేదా? ఇంకా అలాగే ఉందా? అని చెప్పేసి ఐ వాస్ షాక్ అనమాట. సో అప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడే హోటల్ ఉండే అనమాట. ప్రజెంట్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ అయిపోయింది. ఐమ్ లిటరల్లీ ఫీలింగ్ క్రేజీ అసలు. ఇంట్లో అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉండేవాళ్ళు, మాకు ఫ్రెండ్స్ అనమాట. సో ఇదే మేము ఉన్న ఇల్లు. సో ఇందులోకి ఇలాగే వెళ్ళాలి. సేమ్ టు సేమ్ ఉంది, యాజ్ ఇట్ ఈస్, ఏమీ మారలేదు. సేమ్ టు సేమ్ ఏమీ మారలేదురా. అరే ఫీలింగ్. ఇందులో సంగరి అని అక్క వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ ఇంట్లో మేము ఉండేది. ఓ షెట్ తాళం వేసింది. అండ్ ఇది పైన యాజ్ ఇట్ ఈస్ ఇల్లు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇటు ఇంకో పోర్షన్ ఉండేది. ఈ పోర్షన్లో ఇందులో ఒక తెలుగు అంకుల్ వాళ్ళు ఉండేది, రామారావు అంకుల్ అని. వాళ్ళు మాతో పాటు ఉండేదన్నమాట. ఇందులో కూడా ఇప్పుడు ఎవరు లేరు, ఖాళీ ఉంది. అదొక బెడ్రూమ్ అనమాట. అండ్ ఇందులో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేది, అంటే వాళ్ళు తమిళియన్స్ వాళ్ళే. అండ్ ఇది ఇలా టెర్రస్. ఇది టెర్రస్ అనమాట. అప్పుడు ఇల్లు ఇవన్నీ లేకపోయిండే. అప్పుడు దీని ప్లేస్లో ఒక ఖాళీ స్థలం ఉండే, ఇప్పుడు కట్టేసిండ్రు. ఇది కనెక్టెడ్, ఇవి రెండు ఇల్లులు. ఇందులో కూడా ఒక అక్క వాళ్ళు ఉండేది. సేమ్ టు సేమ్, ఏమీ చేంజ్ కాలేదు. సేమ్ టు సేమ్. అప్పుడు బ్యాక్ ఏరియా కూడా ఇలాగే ఉంది, అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఇందులో ఒక ముసలావిడ ఉండేది అప్పుడు. అండ్ ఇక్కడ దీని పక్కనే ఒక బిల్డింగ్లో తెలుగు ఫ్యామిలీ వాళ్ళు ఉండేది అనమాట. సేమ్ టు సేమ్ అలాగే ఉంది, ఏది లిటరల్లీ చేంజ్ కాలేదు. సో ఎండ కొడుతుంది ఘోరగా. నేను ఈవెన్ స్కార్ఫ్ వేసుకోవాలి, సన్ స్క్రీన్ రాసుకోవాలి, ఏమీ రాలేదు ఈ ఎగ్జైట్మెంట్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మా స్కూల్ చూపించడానికి తీసుకెళ్తాను మిమ్మల్ని. అసలు నా ఫేస్లో చూసారా ఎంత ఎగ్జైట్మెంట్ అవుతుందో. సో ఇల్లు వెళ్ళా చూసా, కాకపోతే మేము ప్రజెంట్ అది లాక్ చేస్తుంది, ఖాళీ ఉందన్నమాట. అండ్ జస్ట్ పైన ఫ్లోర్లోనే ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నా, చూపిస్తా. సో చిన్నప్పుడు ఈ రోడ్స్ మాకు చాలా పెద్దగా అనిపించేది. ఇప్పుడు చూస్తారు ఏంటో ఇంత చిన్న గల్లీ ఉందని అనిపిస్తుంది నాకైతే. ఇదే ఎంట్రన్స్ ఉండే అప్పుడు. బిల్డింగ్స్ పెద్దగా ఉండే కదా.
సో ఇదే మా స్కూల్ అన్నమాట యాక్చువల్లీ. సో యాక్చువల్లీ మేము బ్యాక్ సైడ్ ఎంట్రన్స్కి వచ్చేసాము. ఎవ్రీథింగ్ డింట్ చేంజ్, సేమ్ సన్నీ సేమ్ కలర్ స్కూల్. అదే ఇది బ్యాక్ సైడ్. మొత్తం చేంజ్ చేసిండ్రు. ఇదంతా స్కూల్ అన్నమాట. యూ కెన్ సీ ద జాన్ డివి మెడికేషన్. ఓకే 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 ఓకే. సో మేము చిన్నప్పుడు తీసుకున్న జ్యూస్ పాయింట్ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత పెద్దగా జ్యూస్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ జ్యూస్ తాగిస్తే చిల్లాయమన్నమాట. సో ఎండలు అయితే చాలా ఘోరంగా కొడుతున్నాయి తమిళనాడులో. సో ఇది ఇవాటి ఒక చిన్న స్వీట్ మెమరీ, నా చైల్డ్హుడ్ మెమరీ మీతో అయితే షేర్ చేసుకున్నా. సో ఇది ఇవాటి బ్లాగ్ అన్నమాట. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ వాళ్ళతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.